Hello all, welcome back to our channel. So in this video we are going to discuss the important questions of FIT subject. So FIT subject అనేది బేసికలీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్కి ఉంటుంది. బీకామ్ జనరల్స్ వాళ్ళకి ఫారెన్ ట్రేడ్ ఉంటుంది. ఈ ఎఫ్ఐటి పేపర్ మీకు 50 మార్క్సే ఉంటుంది. డ్యూరేషన్ కూడా 1.5 అవరే ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా రాయాలి ఈ ఎగ్జామ్ని, బికాజ్ డ్యూరేషన్ అండ్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్‌లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అనంటే, బికాస్ నేను వీడియోలో ఐయామ్ గివింగ్ క్లారిటీ, బీఓఎం వీడియోకి నేను చాలా క్లారిటీ ఇచ్చాను వీడియోలోనే. బట్ కమెంట్ సెక్షన్‌లో చాలామంది ఏమంటున్నారంటే, ఈజ్ దిస్ ఎనఫ్ అక్క స్కోరింగ్, ఓ గ్రేడ్ వస్తదా అంటే, నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఓ గ్రేడ్ వస్తుంది అని చెప్పేసి. బట్ మళ్ళా మీరు కమెంట్ సెక్షన్‌లో చూడకుండా అడిగితే సమ్ కాల్డ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది కదా! సో బికాజ్ ఎందుకు చెప్తున్నానంటే, సమ్‌టైమ్స్ ఐ మే నాట్ అవైలబుల్ టు ఆన్సర్ యువర్ కమెంట్స్, రైట్? సో దట్ టైమ్ అప్పుడు మీరే ఏమనుకుంటారు, కమెంట్స్‌కి రిప్లై ఇవ్వట్లేదు అని అనుకుంటారు కదా! సో మీరు ఒకసారి వీడియోని ఫుల్‌గా చూడండి, మీకే అర్థమైపోతుంది. అప్పుడు కూడా అర్థం కాకపోతే అప్పుడు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో ఫస్ట్ వీడియోలో అయితే వెళ్ళిపోదాము. మీకు తెలిసింది కదా, టోటల్ మీకు 5 యూనిట్సే ఉంటుంది. 5 యూనిట్స్ నుంచి పార్ట్ బిలో ఈచ్ యూనిట్ నుంచి 2 క్వెషన్స్ వస్తుంది, ఇంటర్నల్ చాయిస్. యూనిట్ 1 నుంచి 5 క్వెషన్స్ ఇచ్చాను. ఈ 5 క్వెషన్స్‌లో మీన్స్ యూనిట్ వైస్‌గా నేను డామ్ ష్యూర్ క్వెషన్స్‌లో నేను ఒక యూనిట్ వైస్ నుంచి 2 ఆర్ 3 క్వెషన్స్ ఇస్తాను మాక్సిమం. అవి చదువుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా అంటే ఈ 5 కూడా చదువుకోండి. ఇంకా ఇందులోకైనా 3 ఇంకా అనాలిసిస్ చేసి ఇస్తాను. షార్ట్‌కి కూడా ఇవి సరిపోతుంది. లాంగ్‌లో సెకండ్ యూనిట్ నుంచి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే నంబర్ సిస్టమ్ ఒకటి ఇంపార్టెంట్, అదొకటి. అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్టోరేజ్ కూడా ఇంపార్టెంటే. ప్రైమరీ స్టోరేజ్ అంటే ఏంది, సెకండరీ స్టోరేజ్ అంటే ఏంది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ షార్ట్‌కి ఇవి సరిపోతుంది. ర్యామ్ అడిగిండనుకో, వాట్ ఈస్ మీన్ బై ర్యామ్? సో ఇట్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. రోమ్ అడిగిందనుకో, ఇట్ స్టాండ్ ఫర్ రీడ్ ఓన్లీ మెమరీ. సో ఇట్లా రాసి మీకు ఆటోమేటిక్‌గా 2 మార్క్స్ అనేది పడిపోతుంది. దానికి మీరు లెంతీగా రాయాల్సిన అవసరం లేదు. 2 మార్క్స్ అనేది లాస్ట్ 10 మినిట్స్ ఉన్నప్పుడు రాయండి. ఫస్ట్ కాన్సంట్రేట్ ఆన్ లాంగ్ క్వెషన్స్. అండ్ యూనిట్ 3 నుంచి కూడా లాంగ్‌వి ఓన్లీ 4 క్వెషన్స్ ఇచ్చాను. ఇందులో కూడా ఫస్ట్ క్వెషన్ ఇంపార్టెంట్ అంటే సాఫ్ట్‌వేర్ అండ్ ఇట్స్ టైప్స్. బికాజ్ హెడింగ్ కూడా మీకు లెసన్ నేమ్ కూడా సాఫ్ట్‌వేర్ ఉంది కాబట్టి సాఫ్ట్‌వేర్ నుంచే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి స్ప్రెడ్ షీట్ కూడా చాలా ఇంపార్టెంట్. షార్ట్‌కి కూడా ఇవి సరిపోతుంది. డీబీఎంఎస్ అంటే ఏంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది రాసినా కూడా మీకు ఈజీగా 1 మార్క్ అనేది పడిపోతుంది. యూనిట్ 4లో నేను ఓన్లీ 4 క్వెషన్స్ ఇచ్చాను. ఇందులో ఫస్ట్ 2 చదువుకుంటే ఒకటి వస్తుంది. ఐదర్ వాడు ఎవ్రీ ఇయర్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా, ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా, ఈ 2 క్వెషన్స్ నుంచి ఒక క్వెషన్ పక్కా అడుగుతారు. సో యూనిట్ 4 నుంచి మీరు ఫంక్షన్స్, టైప్స్ ఈ 2 క్వెషన్స్ నేర్చుకున్నా సరిపోతుంది. షార్ట్‌కి కూడా కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రిటర్ చాలా ఇంపార్టెంట్. యూనిట్ 5 డేటా కమ్యూనికేషన్ నుంచి నేను 6 క్వెషన్స్ ఇచ్చాను. ఇందులో చాలా ఇంపార్టెంట్ అంటే డేటా ట్రాన్స్మిషన్ మీడియా. వాడు ఎగ్జామ్‌లో డేటా ట్రాన్స్మిషన్ మీడియా అని అడగొచ్చు, కమ్యూనికేషన్ మీడియా అని అడగొచ్చు. సో రెండిటికి ఆన్సర్ ఒక్కటే. సో మీరు క్వెషన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్, ఒక్కో క్వెషన్ ఎలా అడుగుతారో కూడా మీరు నేర్చుకోండి. టైప్స్ ఆఫ్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. షార్ట్‌కి టోపాలజీ ఇవన్నీ 2 మార్క్స్‌కి కాబట్టి మీరు ఓన్‌గా రాసినా కూడా ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఎక్కువ రిపీటెడ్ అయిన క్వెషన్స్, డామ్ ష్యూర్ క్వెషన్స్ ఏంటంటే, ఫస్ట్ యూనిట్ నుంచి నేను 3 క్వెషన్స్ ఇచ్చాను. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, టైప్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్, టైప్స్ ఆఫ్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్. ఈ 3 నుంచి ఒకటైతే వస్తుంది. యూనిట్ 2 నుంచి నంబర్ సిస్టమ్ అని అడగొచ్చు, ప్రైమరీ, సెకండరీ స్టోరేజ్ అని అడగొచ్చు, బైనరీ అరిథమెటిక్. ఈ 3 ఇంపార్టెంట్. అంటే నేను యూనిట్ వైజ్ నుంచి 3 క్వెషన్స్ ఇచ్చాను కాబట్టి ఏమంటారు, మంచిగా నేర్చుకోండి ఆన్సర్స్ అనేది. 7, 8 ఏమో థర్డ్ యూనిట్ నుంచి, 9, 10 ఏమో ఫోర్త్ యూనిట్ నుంచి. ఎవ్రీ ఇయర్ క్వెషన్ పేపర్లో టైప్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ 2 క్వెషన్ నుంచి ఒక క్వెషన్ పక్కా రిపీట్ అవుతుంది. సో ఫోర్త్ యూనిట్ నుంచి ఈ 2 క్వెషన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. టైప్స్ 10, 12 ఉన్నాయి. ఎగ్జామ్లో ఒక 8 మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్ యూనిట్ నుంచి నెట్వర్క్ టోపాలజీస్ ఏంది, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ, దీనికి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ వేయండి. కరెక్షన్ చేసే వానికి కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. డేటా ట్రాన్స్మిషన్ మీడియాకి కూడా డయాగ్రామెటిక్ ఉంది, అది కూడా ఏంటి. టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఏంది, ల్యాన్, మ్యాన్, వ్యాన్ అవి మెన్షన్ చేసి దానికి ఒక చిన్న డయాగ్రామ్స్ వేయండి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు స్కోర్ ఓ గ్రేడ్ ఇన్ ఎగ్జామినేషన్. ఫర్ లాంగ్ ఆన్సర్స్ 8 మార్క్స్ కాబట్టి సైడ్ బై సైడ్ 2 సైడ్స్ ఆర్ 3 సైడ్స్ రాసి సరిపోతుంది. షార్ట్‌కి ఒక 5 to 6 లైన్స్ రాసి సరిపోతుంది, ఎక్కువేమొద్దు. 1.5 అవరే డ్యూరేషన్ ఉంది కాబట్టి 5 లాంగ్ 5 షార్ట్ కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. షార్ట్‌లో కూడా 2 ఎక్స్ట్రా అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు, మీరు ఎక్కువ స్పీడ్‌గా రాస్తే, రైట్? సో ఓ గ్రేడ్ రావాలి అనంటే ఇవన్నీ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. సో
కొంచెం హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. అండ్ పాస్ అవ్వనికి కూడా ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ నుంచి డ్యామ్ ష్యూర్ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చానో టోటల్ 5 or 6 ఉన్నాయి కదా. సో అవి 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. 20 ఈజ్ ద పాసింగ్ మార్క్స్ ఫర్ FIT సబ్జెక్ట్. 50 మార్క్స్ టోటల్ మార్క్స్ కాబట్టి 20 ఈజ్ ద పాసింగ్ మార్క్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద FIT సబ్జెక్ట్. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ద క్లారిటీ అబౌట్ ది FIT సబ్జెక్ట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. నేను 100% రిప్లై అనేది ఇస్తాను ఇఫ్ ఐ సీ ద కమెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద FIT సబ్జెక్ట్. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ది ఎగ్జామినేషన్, లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి కేర్ఫుల్గా రాయండి, అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ నేను లింక్ వీడియో చేశాను కదా, అవన్నీ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఒకవేళ మీకు టైం ఉంటే ఒకసారి చూడండి, ఆర్ ఎల్స్ నో నీడ్. అండ్ ఎగ్జామ్లో మాత్రం సైడ్ పాయింట్స్ అవన్నీ కరెక్ట్గా రాయండి. ఓకే, సో all the very best for your examination. I hope you like this video. If you like this video, please like, share and subscribe to our channel, and refer this video to your friends also. Thank you.